హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి ఏంట్రా అంటే చాలామంది స్టూడెంట్స్ మొన్న జేఎన్టీయూహెచ్కు సంబంధించిన 3132 బీటెక్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అఫీషియల్గా అనౌన్స్ అయింది. ఆ డేట్లు సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశానండి. అది చూసిన తర్వాత చాలామంది అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ ఎగ్జామ్ ఉంది ఒక బ్రాంచ్కి. ఐఓటీ ఎగ్జామ్ 25th జనవరి 25th ఏమో వచ్చింది. డేట్ సరి గుర్తులేదు నాకు. అయితే అదే రోజు ఆ ఐఓటీ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గేట్ ఎగ్జామ్ ఉంది. అంటే గేట్ ఎగ్జామ్ ఆ రోజు షెడ్యూల్ చేయబడిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక మిగతా గ్రూపు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే మరి రివైజ్ చేసేస్తారా 3132 బీటెక్ టైం టేబుల్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదొక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే హాల్ టికెట్స్ 32 కూడా అదే డేట్కి చెప్పిన డేట్కే రిలీజ్ అవుతాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ రెండింటి చేద్దాం. ముందు హాల్ టికెట్స్ గురించి మాట్లాడుకుంటే హాల్ టికెట్స్ వచ్చేసరికి 31 బీటెక్ రెగ్యులర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాటితో పాటు ఈ సప్లీ 32 కూడా హాల్ టికెట్స్ అనేవి ఏదైతే నేను డేట్ చెప్పానో ఆ వీడియోలో ఆ డేట్కే రిలీజ్ అవుతాయి. మీరు ఆరామ్సే ఉండొచ్చు. ఇక రెండోది వచ్చేసరికి ఏంట్రా అంటే ఈ గేట్ ఎగ్జాము ఈ కొన్ని ఎగ్జామ్స్ క్లాష్ అయినాయి అది ఆ డేట్కి. అయితే ఆ ఎగ్జాము వల్ల ఇప్పుడు మరి ఈ టైం టేబుల్ మొత్తం రీషెడ్యూల్ చేయడం కుదరదు కదా. ఎందుకంటే 1112 ఉన్నాయి త్వరలో పొంగల్ తర్వాత, 41 బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మొత్తం రీషెడ్యూల్ చేయాలంటే కుదరదు. ఎంతవరకు ప్రాబ్లం వచ్చింది? ఏ రోజైతే గేట్ ఎగ్జామ్ ఉందో ఆ రోజు మాత్రమే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ మాత్రమే రీషెడ్యూల్ చేస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగేదే ఇది. పోయిన సంవత్సరం కూడా ఇలాగే ఏదో ఎగ్జామ్ అలా అయితే గేట్ ఎగ్జామ్ అప్పుడు. సో అలాగే వీళ్ళు రీషెడ్యూల్ చేయడం అయితే చేశారు ఆ ఎగ్జామ్ వరకు. సో తర్వాత డేట్స్ అనేవి మీకు ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. సో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు మీ ఎగ్జామ్స్ వచ్చేసరికి 8th నుంచి అనుకుంటా కదా. 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి, జనవరి 8th నుంచి. ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి సో ఇక ఆ లోపే హాల్ టికెట్ వచ్చే లోపే మీకు వచ్చేసరికి ఇట్లా ఈ ఎగ్జామ్ పలానా రోజున గేట్ ఎగ్జామ్ రావడం వల్ల రీషెడ్యూల్ చేస్తామని చెప్పేసి చెప్తారు. ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడ వచ్చేసరికి ఆ ఎగ్జామ్ ఉంటే ఆ రోజు మరి గేట్ ఎగ్జామ్కి ఎలా అటెండ్ అవుతారు? ఇది ఎప్పుడు జరిగే సిచ్యువేషన్. ఓకేనా? సో దీని గురించి వీడియో చేయడమే జరిగిందనమాట. ఇంకేదైనా అప్డేట్ తెలిసి చూద్దాం. ఇది ఖచ్చితంగా అయితే షేర్ చేయండి అందరికీ. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.